వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నాం. మనకి ఇప్పటికీ 3వ రోజు ఏదైతే మేడారం మహాజాతరకు సంబంధించి హుండీల లెక్కింపు జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ దృశ్యాలన్నీ కూడా ఒకవైపు చిల్లర నాణ్యాలు, మరోవైపు ఓడిబియ్యం కావచ్చు, నోట్లు కావచ్చు. దానిలో ఎక్కువగా యుఎస్కు సంబంధించినవి, వివిధ దేశాలకు సంబంధించిన నోట్లు కూడా లెక్క పెడుతున్నారు. ఇక్కడ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత మేడం ఉన్నారు. లెక్కింపు ప్రక్రియ కావచ్చు, లెక్కింపు జరుగుతున్న పరిస్థితులను కావచ్చు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లా జరుగుతుంది? ఇప్పటివరకు మీరు గమనించిన అంశాలు ఏమిటి? మన మేడారం జాతర హుండీ లెక్కింపు ఈరోజు 3వ రోజు అండి. 3వ రోజు కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది. మనం దాదాపుగా ఇప్పటి వరకు 6 కోట్ల వరకు ఆదాయం కూడా రావడం జరిగింది. ఈ కౌంటింగ్ 6 కోట్ల వరకు, ఈ కౌంటింగ్ ఇంకొక 1 వీక్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయి. ప్రశాంతంగా జరుగుతుంది. సేవా సమితి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. నిరంతరంగా జరుగుతుంది. సండే అటువంటిది ఏం లేదు. సండే అలాంటి బ్రేక్ ఏం లేదు. కంటిన్యూస్గా జరుగుతుంది. ఇప్పుడు దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎంతమంది మేడం? సేవికలు ఎంతమంది ఉన్నారు? మిగతా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చేసి ఒక 100 మంది ఉన్నారండి. సేవా సమితి వాళ్ళు 350 మెంబర్స్, బ్యాంక్ వాళ్ళు ఒక 50 మెంబర్స్, ఈ విధంగా మొత్తం 400 మంది పాల్గొంటున్నారు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం 23 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 24/7 మనకి పోలీస్ వాళ్ళ బందోబస్తు కూడా ఉందండి. ప్రతిదీ కూడాను అందరము, మా సూపర్వైజింగ్ ఆఫీసరు ఉన్నారు కృష్ణప్రసాద్ గారు సార్, వారు కూడాను అన్ని రెగ్యులర్గా మానిటర్ చేయడం, మేము అందరము ఉండి మా పర్యవేక్షణలో సర్వేలెన్స్లో నడుస్తుంది. ఏ ఏడాదైనా కూడా నోట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. నోట్లతో పాటు వివిధ రకాల వస్తువులు, బంగారం, ఇవన్నీ కూడా ఎట్లా ప్రక్రియను వేరు చేస్తారు మేడం? నోట్లతో పాటు మనకు కాయిన్స్, రైస్, అదేవిధంగా కొబ్బరి కుడుకలు, బట్టలు, ఇవన్నీ శారీస్, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. వాటన్నిటిని కూడాను మనము మాన్యువల్గా సపరేట్ చేసి వాటికి కౌంట్ చేస్తాము. క్యాష్ కౌంట్ చేసి బ్యాంక్ వాళ్ళకి, కాయిన్స్ కూడాను అట్లాగే సపరేట్ చేసి, కాయిన్స్, గోల్డ్, సిల్వర్ వస్తుంది, వాటన్నిటిని కూడా సపరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ నోట్లను స్టార్ట్ చేస్తారా? మిగతా ఆభరణాలను కూడా స్టార్టింగ్ నుంచే ఉంటుందా లెక్కింపు? ఫస్ట్ నోట్లు చేస్తామండి. తర్వాత రైస్, కాయిన్స్, జ్యువెలరీ అవన్నీ సపరేట్ అయిన తర్వాత వాటికి లెక్కిస్తాం. ఇప్పుడు నిన్నటి వరకే 6 కోట్లు దాటిందంటే లాస్ట్ ఇయర్ 8 కోట్ల పైగా వచ్చింది ఆదాయం. దీని ప్రకారం ఎక్కువ అవుతుందని ఆశించవచ్చా? ప్రతి లాస్ట్ జాతర కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. రోజులు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది. ఇది మనం ఒకసారి చూడొచ్చు. ప్రారంభంలో నోట్లు, దానికి సంబంధించి అంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం ఇప్పుడు కొన్ని విజువల్లో కూడా మనం నోట్లు చూసాము. చాలామంది కూడా ప్రేమకు సంబంధించినవి, తమ ప్రేమను గెలుపొందాలంటే సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గరికి చాలామంది వస్తుంటారు. అనేక మంది కూడా దానిలో తమకు రక్షించమని కావచ్చు, తమ కుటుంబాన్ని చల్లగా చూడమని కావచ్చు, తమ కుటుంబాన్ని కాపాడమని కావచ్చు, కొంతమంది ప్రధానంగా అంటే యువత కావచ్చు, లేకపోతే ప్రేమికులకు సంబంధించింది కావచ్చు, వారిని కోరుకోవడం అంటే ఆ ప్రేమను గెలిపించమని సమ్మక్క సారలమ్మ. చాలా వరకు తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఒక తల్లి కూడా ఆవేదనతో, మరి ఆ తల్లి ఎటువంటి పరిస్థితిలో ఉందో మనకు తెలియదు. నిన్న ఇవాళ కూడా మనం చూసాం, చాలామంది ఉత్తరాలు కూడా దానిలో కనిపించాయి. కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక ఉత్తరాల కాగితం చూపెట్టి, ఒక శాంక్షనింగ్ డిస్పోజింగ్ లెటర్ కూడా చూపెట్టి, ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు మనకు ఎందుకు శాంక్షన్ కాలేదు, దీని గురించి సమ్మక్క తల్లినే ప్రార్థిస్తున్నారు. అంటే అధికారులు, నాయకుల శరణు కోడినా, వారిని వెంట తిరిగినా కూడా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. కాబట్టి సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి మాత్రమే దీవించాలి, వారి అనుగ్రహం మాత్రమే ఉండాలని కోరుకున్నారు. అటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే తమకు కావలసిన సదుపాయాల గురించి కావచ్చు, తమకు రక్షణ కల్పించాలని కావచ్చు, తమ కుటుంబం బాగా ఉండాలని కావచ్చు, తమ ప్రేమను గెలిపించాలని కావచ్చు, తమ కుటుంబం అంతా కూడా చల్లగా చూడమని కావచ్చు. ఇట్లా కొన్ని ఆసక్తి కల్పించేటివి, కొన్ని ఆవేదన కలిగించేటివి, మరికొన్ని ఆశయాన్ని కురిపించేటివి, ఇట్లా వేరువేరు లెటర్లు కూడా బాగా ఉన్నాయి. కొంతమంది చెల్లని నోట్లు కూడా, అంటే ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం రద్దయిన రూపాయి నోటు కూడా కొన్ని హుండీల్లో మనకు లభించడం విశేషం. తర్వాత అట్లాగే 2000 నోటు కావచ్చు, రద్దయిన నోట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రత్యక్షంగా చలామణిలో ఉన్న నోట్లు కనిపిస్తున్నాయి. తర్వాత US డాలర్లు చాలా వరకు పెద్ద ఎత్తున ఉన్నాయి. యునైటెడ్ ప్రారంభంలో నోట్ల లెక్కింపులో మొన్నటి రోజున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు సంబంధించిన నోట్లు కూడా, దానికి సంబంధించిన డాలర్లు కూడా మనకు ప్రత్యక్షం అవడం విశేషంగా చూస్తున్నాం. చాలామంది కూడా అంటే వీళ్ళంతా కూడా సేవికల నుంచి వచ్చారు. దాదాపు 300 మంది, 100 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా ఈ లెక్కింపులో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి 23 సీసీ కెమెరాలు ప్రత్యేకంగా బందోబస్తుకి ఏర్పాటు చేశారు. లెక్కింపు కూడా మనం చూడొచ్చు. లోపలికి అంటే ఎవరు ఉన్న, ఇంక్లూడింగ్ మీడియా పర్సన్తో సహా ప్రతి వాళ్ళకు కూడా తనిఖీ తప్పనిసరి, పోయేటప్పుడు వచ్చేటప్పుడు. దీనిలో వీళ్ళు కూడా మినహాయింపు కాదు, ప్రతిదీ కూడా పకడ్బందీగా జరుగుతున్నది. ప్రతిసారి కూడా టీటీడీ కళ్యాణ మండపంలోనే ఈ లెక్కింపు జరగడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కొబ్బరికాయ కానీ, కొట్టుడు కానీ, ఉండిలో బెల్లం వేసుడు కానీ, బియ్యం పోసుడు కానీ ఏం చేయొద్దు. అవును, ఓన్లీ ఉండిలో డబ్బులు ఒకటి వేస్తేనే కానీ మంచిగా ఉంటుంది. కోట్ల రూపాయలు నష్టపోతున్నాము. దయచేసి భక్తులందరికీ ఒక మనవి, కంపల్సరీ మీరు ఉండిలో ఏం చేయొద్దు, ఖాళీ డబ్బులు వేయాలి అంతే. దయచేసి భక్తులు గమనించగలరు. దయచేసి ఉండిలో
వాటర్ కానీ కొబ్బరి చిప్పలు కానీ ఏం వేయొద్దు, రైస్ కానీ ఆయిల్ కానీ ఇలాంటివి ఏమి వేయొద్దు. నోట్లు పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయి. అనవసరంగా వేస్ట్ అయితే డబ్బులు. దయచేసి కొబ్బరికాయ కొట్టుడు కానీ బెల్లం వేసుడు కానీ బియ్యం పోసుడు కానీ ఏం చేయొద్దు. ఉండిలో ఖాళీ డబ్బులు వేస్తే అది అమ్మవారు చెందుతుంది. మీరు మొక్కుకున్న మొక్కుబడి కూడా చెల్లది. ఇవన్నీ తీసి పడేస్తారు, పనికి రాకుండా అయితే వేస్ట్ అయిపోతుంది. ఒకే మోడలు, ఒకే చిన్నవి వేరు, పెద్దవి వేరు, అన్నీ వేరుగా ఏరేసినాం. భగవంతుడు మాకు అన్ని అందాల అందుబాటులో ఉండాలి, మంచి మాకు దీవెనలు రావాలి, చేసేందుకు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం.